ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. ఉన్న సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్లో కూటమికి ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు? నేను చెప్పింది చెప్పినట్టుగా అంటే నేనే చెప్తాను, పాపం అందరూ చెప్తున్నారు, అందరూ అర్థం చేసుకుంటున్నారు. నాకు తెలిసి ఒక 150 నుంచి 160 సీట్లు కూటమికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జన సైనికులు కూడా పాపం, నేను మా నెల్లూరులో ఉన్నారు చాలామంది జన సైనికులు కూడా, మన హరికుమార్ రెడ్డి అని పాపం చాలామంది కష్టపడి వాళ్ళనే చూస్తుంటాను నేను. ₹1 కూడా ఆశించకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు, జెండాలు పట్టుకుంటున్నారు. మా నెల్లూరులో ఉండే హరికుమార్ రెడ్డి కొంతమంది కూడా ఉన్నారు. రెండోది మన పిఠాపురంలో ఉండేవాళ్ళు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉండే జన సైనికులు కావచ్చు, టీడీపీ కార్యవర్గం కావచ్చు, మన మోడీ గారి ప్రభుత్వం కావచ్చు, దయచేసి టీడీపీలో దయచేసి చంద్రబాబు గారు రావాలా, ఆయనకి వెన్నుదన్నుగా పవన్ కళ్యాణ్ గారు ఉండాలా, వీళ్ళిద్దరినీ కూడా ఒక ఆశీర్వదిస్తూ మోడీ గారు అమిత్ షా గారు ఉండాలా. నేనన్నా తిరుమల గురించి డైరెక్ట్ ఆయనే అన్నాడు. ఎవరన్నారు? అమిత్ షా గారు అనలేదా? మొన్న అనలేదా? చంద్రబాబు నాయుడు గారు అనలేదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనలేదా? ఇంకోటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, మీరు టీవీలు పెట్టుకొని ఒక ఛానల్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి కోసం కావచ్చు, టీడీపీ గవర్నమెంట్ గారి కోసం కావచ్చు, మీరు ఎప్పటికప్పుడు జరుగుతున్న కరెంట్ అఫైర్స్ మీద మాట్లాడినారు, మీరు మంచిగా మాట్లాడినారు. ప్రభుత్వం కూడా కొంచెం ముందుకెళ్ళడానికి సహకరించినారు, కొంతమంది 100% సహకరించినారు. మీరు కష్టపడినారు, చాలా వాక్చాతుర్యంతో మాట్లాడినారు. మీరు బలంగా వెన్నుదన్నుగా కూడా రెండిటికి ఉన్నాయి. బీజేపీ కూడా ఉండొచ్చు. మీకు ఈరోజు పొత్తులో భాగంగా ఈ అరాచకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి నుంచి మన అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ని చేతచక్యంగా గెలిపించుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారు కొన్ని సీట్లు వదులుకోవాల్సి వచ్చింది. రోజు రోజుకి ఆ దుర్మార్గుడు చేస్తున్నటువంటి దురదృష్టమైనటువంటి పరిపాలన, ధృతరాష్ట్ర పరిపాలన ఎక్కువైపోయి కాలక్రమేణా కొన్ని సీట్లు వదులుకోవాల్సి వచ్చింది. అందులో మీరే మీ రూపాయి ఖర్చు పెట్టుకుని ఆఫీసులు ఓపెన్ చేసుకొని కష్టపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు, నలిగిపోయిన వాళ్ళు ఉన్నారు. మీరు ఫీల్ అవడంలో తప్పులేదు, కొంతమంది వెళ్ళిపోయినారు, అది పవన్ కళ్యాణ్ గారు తప్పుగా అనుకోవట్లేదు. కానీ మీకు పరిస్థితి తెలిసి కూడా మాట్లాడబాకండి. మీరు వెళ్ళిపోయినారు, మీరు చేసుకోండి, అది మీ ఇష్టం. అంతే తప్ప ఈరోజు కొన్ని ఛానల్స్లో సొంత ఛానల్ పెట్టుకొని మీరు నిజంగా కష్టపడ్డారు. ఇప్పుడు మీకు సీట్లు ఆశించి ఉండొచ్చు, ఇచ్చిన సీటు కూడా పక్కన పెట్టుండొచ్చు. కానీ మీరు స్వచ్ఛందంగా బ్రహ్మాండంగా వాక్చార్యంతో కష్టపడ్డారు. వెళ్ళారు, ఆ దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళబాకండి. కింద కామెంట్లు చూసినా కూడా, అన్న నచ్చకపోతే వదిలే అన్న, సీట్ ఇస్తారని ఇవ్వకపోవచ్చు, కొంతమంది సీట్ ఇచ్చి తీసేసి ఉండొచ్చు. పాపం పరిస్థితుల ప్రభావం. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, వాళ్ళు చాలా కష్టపడ్డారు పాపం, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, బాగా బాగా వాక్చాతుర్యం ఉన్నవాళ్ళు, బాగా నిజమైన మాట్లాడిన వాళ్ళు. అంత నిజాలు మాట్లాడి ఒక్కసారిగా అవినీతి చేసిన వాడు పక్క మాత్రం వెళ్ళబాకండి. మీరు ఆగిపోయినా మిమ్మల్ని పార్టీ గుర్తుపెట్టుకుంటుంది, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటుంది. నేను చెప్తున్నాను, మీరే బాగుండాలి. నేను మీ తర్వాత వచ్చినవాడిని. నేను కళ్యాణ్ దిలీప్ శంకర గారు కావచ్చు, రాజేష్ మహాసేన గారు కావచ్చు, వీళ్ళకి నేను చాలా పెద్ద అభిమానిని. ఏం జరిగిందో నాకు తెలియదు, హట్ అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు జరిగే రాజకీయ పరిస్థితుల ప్రభావం వల్ల సీట్లు కావచ్చు, ఇచ్చిన సీటు పోవచ్చు. నేనేమో నాకు సొంత అన్నదమ్ములతో సమానం, వాళ్ళ వీడియోలు బ్రహ్మాండంగా చూస్తాను నేను. కానీ అన్నయ్య క్షమించండి ఇలా మాట్లాడుతున్నాను, కానీ మీరు పార్టీ కోసం చాలా చేశారు. ఇప్పుడు మీకు ఏమనిపించిందో మీరు హట్ అయి ఉండొచ్చు, పరిస్థితుల ప్రభావం కూడా కావచ్చు. కానీ అతన్ని సమర్థించబాకండి అన్నయ్య. వచ్చేది టీడీపీ ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటుంది ఈ ప్రభుత్వాలు రాగానే. దయచేసి వినండి. అట్లానే మీరు జనాలకి విరుద్ధం కావద్దు. ఎందుకంటే బాగా మాట్లాడారు, మీరు నిజాలే మాట్లాడారు. ఇప్పుడు ఒకసారిగా ఇటు పోవడం వల్ల జనాల దృష్టిలో అని కూడా కాదు, మీరు చరిత్రలో నిలిచిపోయే మాటలు మాట్లాడారు. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని, మీరు మళ్ళీ వీళ్ళని సమర్థించకపోయినా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిట్టకపోయినా మీరు న్యూట్రల్ అయిపోండి, మీకు మంచిలో అయిపోయిందని మా ఇద్దరు అన్నదమ్ముల్ని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు చాలా పాప స్వచ్ఛందంగా కష్టపడ్డారు, రేయం బొవ్వళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే, ఐటీ అనేది ఆయన ఆలోచనలోంచి పుట్టి ఈరోజు ఐటీకి సిటీ ఎదిగింది, ఒక చరిత్ర సృష్టించింది. చెప్పాలంటే ఒక లండన్ ఇక్కడ షూటింగ్ చేస్తే ఏ లండన్లోనో ఇటలీలోనో కూడా నమ్మేస్తారు, అంత డెవలప్ చేసింది. ఈరోజు దానివల్లే హైదరాబాద్కి కొన్ని కోట్ల మంది వచ్చి చదువుకోవడం కాదు, డైరెక్ట్గా 1,00,000 2 లక్షలు జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ రేంజ్లో ఉంది. మనోడు 3 రాజధానులు కట్టడానికే ఒక 300 సంవత్సరాలు పట్టేటట్టుంది, ఇంకెప్పుడు ఐటీ డెవలప్ అవుతుంది. ఈరోజు ఎన్నో అద్భుతమైనటువంటి కర్మాగారాలు ఉన్నాయి, ఎన్నో శాఖలు ఉన్నాయి. దాన్ని ఏమంటారమ్మా, కంపెనీలు. ఒక్క కంపెనీ అయినా ఆంధ్రప్రదేశ్కి వచ్చిందా? బాగుపడాలి అనుకుంటే కదా అన్న వస్తాయి. ఎప్పుడు జగనన్న 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 నువ్వు పోసే ముందు తాగుతూ నీలాగా కుక్కల్లో జరగాలని జనాలు చూడాలనుకుంటే ఈరోజు నీకు ఎక్కడి నుంచి వస్తుంది అది చెప్పు? ఒక్క కంపెనీ ఉందా?
ఇంతమంది జనాలు ఉన్నారు, వెళ్ళిపోయి కూర్చొని మాట్లాడి సార్ మాకు ఈ స్థలం ఉంది సార్, ఇక్కడ నీళ్లు పడతాయి సార్. అవునండి, వస్తాయండి. ఎప్పుడు అంత తొందర ఎందుకు? గుడ్డు పొదగాలి. ఐటీ మంత్రి, నీ క్వశ్చన్ తెలుసా? నైట్ రావాలంటే ఎట్లా వస్తాయి? నల్లేవరు, ఎందుకంటే ఐటీ మంత్రి గొప్ప వ్యక్తిత్వం ఉన్నాడు. ఏదో వన్ అన్నాడబ్బా మంచి మాట, ఏమి బయట దేశాలకు వెళ్ళి మాట్లాడచ్చు కదా అంటే మొత్తం చలి పుట్టేస్తుంది అక్కడ, నా ఆరోగ్యం పోతుంది అన్నాడు. అంటే ఒకడేమో కర్ర పట్టుకొని బాగుంటాడు పుల్లు వస్తే, ఇంకొకడేమో అది తల్లిదండ్రుల చేతచక్యం కాదంటాడు ఇంకొకడేమో మేము ఏ దేశంకి పోయినా కూడా అక్కడ మాకు చలి పడుతుంది అన్నాడు. అంటే ఈరోజు 78-75 సంవత్సరాల్లో ఉన్న ఒక చంద్రబాబు నాయుడు గారు 2 గంటల సేపు ప్రజల కోసం మాట్లాడుతుంటే విస్తుపోతుంది దేశం, తెలుసా? యావత్ దేశం విస్తుపోతుంది. 78 సంవత్సరాల వయసులో ఉండి ఒక చంద్రబాబు నాయుడు గారు ప్రతి పాయింట్ గుర్తుపెట్టుకుని అవునా కాదా తమ్ముళ్ళు అని అంటుంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి ఏసీ బస్సు చేసుకుని సిగ్గు లేకుండా రోడ్ల మీద తిరగతా అంటున్నాడు. ఇక్కడ కదా అబ్బా నిజమైన రాజకీయం బయటపడేది. నువ్వు ఏసీ బస్సులు వేసుకొని తిరగతుంటే ఆ మనిషి వయసు ఎంత పాపం. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్టీ రామారావు గారు అల్లుడు. అతను సాలదా? అతను ఇప్పుడు వరకు చూసిన జీవితం సాలదా? నువ్వు అతనితో ఒక్క క్షణం పోటీపడి నీకు దమ్ము ఉంటే అంతసేపు నువ్వు మాట్లాడగలవా? ఒకసారి చూడండి అన్న, వీడియోలు చూడండి, నేను చెప్తాను. ఏమి రాలేదని మీరు అంటున్నారు. ఎక్కడ విదేశాల్లో ఉండే క్యాష్ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అప్పుడాల ఫ్యాక్టరీ, పునుగులు, ఆఖరికి నా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కూడా ఓపెన్ చేసింది వాళ్ళు చేసిన గొప్ప పనులు ఏంటంటే, నా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రోజమ్మ ఓపెన్ చేయడం, ఎవరో ఉన్నాడు ఎవరో భరత్తో ఎవరో పునుగులు పెద్ద ఇవన్నీ మొత్తం ఎస్కాట్లు దిగేస్తాయి చిన్న బాండల్లో, అది వేసేసి మళ్ళీ ఇది తినరు. అమ్మ పేదవాళ్ళ చెమటంటే మన కుర్రాళ్ళకి నచ్చదు, వైఎస్ఆర్సీపీలో ఉండే గోండాలకు నచ్చదు. అంతే ఆ పునుగు ఇక్కడ దాకా పెడతారు, ఏడైనా ఆఫ్ వేసుకుంటారు, నోట్లో పోనీరు, ఇక్కడ తీసి అక్కడ పడేసి వెళ్ళిపోయి ఆడపోయి ఆంధ్ర ముందు కాకుండా విదేశాల ముందు తాగుతారు మా గురువు గారు అందరూ కూడా.